డిఎస్సి ప్రక్రియ ఎప్పట్లోగా పూర్తవుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు నారా లోకేష్. ఆయన ఇచ్చిన జవాబు ఏంటో మనం చూద్దాం. డిఎస్సి ప్రక్రియపై అసెంబ్లీలో మంత్రి లోకేష్ ఒక కీలక ప్రకటన చేశారు. వచ్చే అకాడమిక్ ఇయర్ నాటికి డిఎస్సి రిక్రూట్మెంట్ ని పూర్తి చేస్తామని హామీనిచ్చారు. ఇక న్యాయపరమైన అడ్డంకులని క్లియర్ చేస్తున్నట్లుగా కూడా చెప్పారు మంత్రి లోకేష్. గత ప్రభుత్వ హయాంలో టీచర్లపై పెట్టిన కేసులు మొత్తం కూడా ఎత్తేస్తామన్నారు. ఇక స్కూళ్లలో సౌకర్యాల పర్యవేక్షణకి ఒక కొత్త వ్యవస్థను తీసుకురాబోతున్నట్టుగా స్పష్టం చేశారు మంత్రి లోకేష్. అధ్యక్ష 1994 నుంచి ఇప్పటివరకు మనం ఒక్కసారిగా చూస్తే 15 డిఎస్సీలు అధ్యక్ష తెలుగుదేశం పార్టీ హయాంలోనే మనం భర్తీ చేసుకోవడం జరిగింది. ఇదొక చరిత్ర అధ్యక్ష. నేను అనుకుంటాం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన ఒక నెల అటు ఇటుగా డిఎస్సి పూర్తి చేయాలనే లక్ష్యంగా మేమందరం పనిచేస్తున్నాం అధ్యక్ష. గతంలో కూడా ఉపాధ్యాయులపైన వాళ్ళు ధర్నాలు చేసినప్పుడు అనేక కేసులు గత ప్రభుత్వం పెట్టింది. ఆ కేసులన్నీ కూడా సరైన కేసులు కావు, దొంగ కేసులు. ఎట్లయితే మీ పైన పెట్టారు, నా పైన పెట్టారు, అట్లనే ఉపాధ్యాయులపైన దొంగ కేసులు పెట్టారు అధ్యక్ష. ఇప్పటికీ నేను డీజీ గారితో కూడా మేము చర్చించాం. ఆ కేసులు కూడా త్వరలోనే మన ప్రభుత్వం తీయబోతుందని సభాముఖంగా ఉపాధ్యాయులందరూ నేను హామీ ఇస్తున్నాను.